జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొద్దిగా ఫాస్ట్గా అయితే వెళ్ళాలని చూడాలి. రైడర్స్, రైడర్స్. యుద్ధం ఆగి వరకు రాదేమో. ఆ కొండ అంతా తవ్వేస్తున్నారు. దేనివల్ల అనుకుంటున్నారు? మన ఫ్రెండ్స్ అయితే లేట్ అయిపోయారు. మళ్ళీ మన ప్రయాణాన్ని అయితే మొదలు పెడదాం. తీసుకోండి, ఎక్కువ తీసుకోండి, అక్కడ వ్యాపారం పెడదాం. అయ్యో దెబ్బ అయిపోయిందే. ఎక్కేటప్పుడే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మరి చేస్తారంటారా బాబు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ మనం కొత్త బ్లాగ్తో అయితే వస్తాం. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మన ఊరు దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. చాలా బాగుంటుంది లొకేషన్, మీకు చూపిస్తాను చూడండి. ఇది మన లూప్ అన్నమాట. మనం హైవే పట్టుకొని హైవే మీద నుంచి మనం వెళ్ళిపోవడం. మనం అయితే ఇంకా హైవే మీదకి అయితే వస్తాం. మనం ఒక 4 మెంబర్స్ వెళ్తున్నాం. మన ఫ్రెండ్స్, ఇదిగో మన ఫ్రంట్ బైకే. నా వెనకాల తమ్ముడు ఒకడు ఉన్నాడు. చూద్దాం, దారిలో ఫ్యూయల్ కొట్టించుకొని ఇంకా మనం రైడ్ని అయితే ఎంజాయ్ చేయడమే. ఇలా వీకెండ్ ట్రిప్స్కి వెళ్ళడం అయితే చాలా బాగుంటుంది, ఇలాగా ఫ్రెండ్స్తో సరదాగా. కానీ ప్రతి వీకెండ్ వెళ్ళడానికి అవ్వట్లేదు. ట్రై చేద్దాం ఈసారి నుండి. ఎందుకంటే మోటో వ్లాగ్ సెటప్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకైతే అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ నుండి మన వ్లాగ్స్ కంటిన్యూ అవుతుంటాయి. మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. లాస్ట్ వరకు చూడండి. లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సరుగుడు వాటర్ ఫాల్స్ అంటారు అనమాట. మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఒక 2-3 సార్లు వెళ్ళాం. మళ్ళీ వీకెండ్ కదా, సరదాగా అలా వెళ్దామని దగ్గరగా ఉన్న లొకేషన్కి అయితే వెళ్తున్నాం. మన ఊరు దగ్గరలో అయితే ఒక టోల్ ప్లాజా ఉంటుంది. అది దాటి అయితే మనం వెళ్ళాలి. సైడ్ ఎవరా బాబు మధ్యలో తోలుతోటి అలా ఏదో గొలుక్కొని ఇంకా అలా స్లోగా వెళ్తాడు. ఓ పెద్ద క్రేన్. మనం అయితే ఇంకా ఇక్కడ పెట్రోల్ కొట్టించుకొని $300 కొట్టండి. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి? మహా అయితే 60. అంత రాదే. చూద్దాంలే, కొట్టుద్దాం మధ్యలో. పెట్రోల్ స్టాక్ రావట్లేదేంటి? యుద్ధం ఆగి వరకు రాదేమో. పోలే, మంచిదే. వాళ్ళు కొట్టేసి అవడం ఏంటి, మనకు ఆగిపోవడం ఏంటి, నాకు అర్థం కావట్లే. మనం ఇప్పుడు వెళ్ళే లొకేషన్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ అనుకుంటున్నారు? తుని నుంచి కోటనందూరు రూట్లో ఉంటుంది. అటు నుంచి నర్సీపట్నం నుంచి రావచ్చు, ఇలాగ కోటనందూరు ఆ రూట్లోంచి కూడా వెళ్ళాలి. అయితే కొద్దిగా లోపలికి అన్నమాట, కొండల్లో ఉంటుంది. సరుగుడు అంటారు, సరుగుడు వాటర్ ఫాల్స్. సండే పూటలో అయితే అసలు ఖాళీ ఉండదు. మరి ఈరోజు ఎలా ఉండబోతుందో ఏటో, ఖాళీ ఉందో లేదో చూడాలి. అక్కడ వెళ్తేనే కానీ తెలియదు మనకి. ఓకే, ఇంకా ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. కొద్దిగా ఫాస్ట్గా అయితే వెళ్ళాలని చూడాలి. మన ఫ్రెండ్స్ అయితే రైడర్స్, రైడర్స్ అయిపోతారు ఇక.
వెంకటరు బాయ్ చూడండి ఎలా కూర్చున్నాడా. అక్కడ చూడండి ఆ కొండ అంతా తవ్వేస్తున్నారు. దేనివల్ల అనుకుంటున్నారు? పోలవరం ప్రాజెక్టు కాలువ ఇలా వెళ్తుంది అనమాట ఆ చివరి వరకు. ఓ హెల్మెట్ రాడ్ అయిపోయిందిరా బాబు, నొప్పి వచ్చేస్తుంది బుర్ర తీసేలా. హెల్మెట్ మార్చేస్తాను కానీ పని అవదు. చూడండి చెక్కేస్తున్నారు మొత్తం. ఎంత పెద్ద ప్రాజెక్ట్ రా బాబు ఇది. తుని కరెక్ట్గా మెయిన్ హైవే. ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలి, నర్సీపట్నం రోడ్డు. అలా నర్సీపట్నం నుంచి కూడా రావచ్చు, ఇలాగ తుని కూడా వెళ్ళచ్చు, ఇలాగ నర్సీపట్నం కూడా వెళ్తుంది. మధ్యదారిలో మనం కట్ అవ్వాలన్నమాట. మధ్యలో మనం ముందు వీడియోస్ చూడకపోతే కనుక చూడండి, మంచి మంచి లొకేషన్స్ చూపించాను. అంటే టెంపుల్స్కే వెళ్ళాను అనమాట. అనకాపల్లి, నూకాలమ్మ తల్లి, దారకొండ, దారాలమ్మ తల్లి, ఇవన్నీ తిరిగాం మనం. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చెప్పాను కదా కొండ తవ్వేస్తున్నారు పోలవరం ప్రాజెక్ట్ అని. చూడండి ఇదే ఇలా మీద నుంచి వాటర్ వెళ్తుంది అనమాట. ఇది కొండల మధ్యలో నుంచి ఉంది కాలువ. థర్టీ 35 km చూపిస్తుంది తుని నుంచి అయితే. నర్సీపట్నం వెళ్ళే రోడ్లో అక్కడి నుంచి మనకి సైడ్ లూప్ ఉంటుంది, అక్కడి నుంచి చూద్దాం. అక్కడి నుంచి లొకేషన్ బాగుంటుంది. లొకేషన్ చూడండి చాలా బాగుంది. ఫుల్ ఎండగా ఉండటం వల్ల మనకి అంతలాగా అనిపించదు, కానీ మబ్బుగా ఉంటే మాత్రం బాగుంటుంది. మన ఫ్రెండ్స్ అయితే లేట్ అయిపోయారు. మనం ఇక్కడ గుడి దగ్గర అయితే ఆగాం అనమాట. ఇక్కడ లొకేషన్ అయితే బాగుందని మనం ఆగి చిన్న వీడియో క్లిప్ అనమాట. ఒరే యూట్యూబ్ మీద పడి ఏదో సంపాదించేద్దామని కదరా, రేపు అన్న రోజు మనం అన్న చూసుకుంటాం కదా. ఎస్, మళ్ళీ మన రైడ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఓకే పదండి, మళ్ళీ లేట్ అయిపోతుంది అక్కడికి వెళ్ళేటప్పటికి. ఓకే, మళ్ళీ మన ప్రయాణాన్ని అయితే మొదలు పెడదాం. ఇంకా డైరెక్ట్ వాటర్ ఫాల్సే, మధ్యలో ఆగడాలు ఉండవు. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాక అక్కడ చల్లగా స్నానం చేస్తే భలే ఉంటుంది. కార్లో ఇందాక ఆగారు కదండి వీళ్ళిద్దరు, క్యాప్ ఒకటి కొనేసాడు. అంటే ఎండ తాగకూడదు అన్నమాట బాబుకి, అంటే అందంగా ఉంటాడు కదా దానివల్ల. ఫ్రెండ్స్ వెళ్తే బాగుంటుంది, కానీ ఫ్రెండ్స్ లేకపోతే ఏం చేస్తావు నువ్వు? ఫ్రెండ్స్ లేకపోతే సింగిల్గానే తిరగాలి. వాళ్ళు పరిచయం లేనప్పుడు సింగిల్గానే కదా తిరగకూడదు. అలాగే పరిచయం ఉన్నా లేకపోయినా సరే, పరిచయం ఉంటే నలుగురితో తిరుగుతాం, సరదాగా ఉంటుంది. పరిచయం లేకపోతే సింగిల్గా తిరుగుతాం, సరదాగా ఉండదు, ఒక్కళ్ళమే అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదే మోటో వ్లాగింగ్ అంటే ఇంకెంతకు మించి ఏముంటుంది.
బండి మీద అలా ఎక్కడికో దగ్గరికి వెళ్ళడం, ఏదో ఒక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడం అంతే, అంతకు మించి ఏమి ఉండదు. మోటో వ్లాగర్ అంటే ఎక్కువసేపు బండి మీద ఉండేవాడినే కదా మోటో వ్లాగర్ అంటారు. ఇక్కడ పెట్టారండి బార్గేట్స్ ఏవో. అదే అబ్బో, కోటనందూరు పోలీస్ స్టేషన్. కోటనందూరు పోలీస్ స్టేషన్ బ్రిటిష్ కాలం నాటిది అనమాట. చాలా పాతకాలం పద్ధతిలో ఉంటుంది. వీడియోలో కనిపించిందో లేదో తెలీదు. ఇంకా మనం ఫ్రంట్కి వస్తాం కదా, చూడండి ఎండ బేభత్సంగా ఉంది, రోడ్డు మీద ఎవ్వరు లేరు. ఓకే, అరే ఇంకేంటి తీసుకుంటున్నారా? వాళ్ళు పుచ్చకాయ ఒకటి, అరటిపళ్ళు తీసుకోండి, ఎక్కువ తీసుకోండి, అక్కడ వ్యాపారం పెడదాం. తీసుకోండి, ఒక 5-6 తీసుకుంటారు కదా బాయిగూడి. పదండి, ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం మనం. మళ్ళీ మనం స్టార్ట్ అయిపోవడమే. ఏటా అర్థం ఏంటి ఇలా వచ్చేస్తుంది వైబ్రేషన్కా? అంత గాలి 150 కిలోమీటర్లు వెళ్ళినట్టు, 150 కిలోమీటర్లు వేగం వెళ్ళినాడు కూడా. మరి ఏరా తీసుకో అక్కడ ఏదో పెడదాం, వ్యాపారం పెడదాం అక్కడ. రండి బేరండి, నేను అక్కడ ఉంటా, ఇంకా అలా ఎస్కేడేస్తారు మీరు. చూడండి, ఇక్కడ నుండి మనం ఎలా ఎంటర్ అయితే పక్కన చెరువులా ఉంటుంది, ఆ చెరువు చూసుకోండి. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మీకు ఆన్లైన్లో చూపించేస్తుందిలేండి. నేను చెప్పినా సరే, అంటే మీకు ఒక క్లారిటీ, ఒకవేళ సిగ్నల్ లేకపోయినా సరే కొద్దిగా ఉపయోగపడుతుందని. కాకరాపల్లి ఊరు దగ్గర నుండి లెఫ్ట్ సైడ్ అనమాట. ఇలాగ ఒక 20 km అయితే ఉంటుందంట, అక్కడ పిల్లలు చెప్తున్నారు. ఆన్లైన్లో కూడా చూసాంలేండి. మన వాళ్ళు ఫ్రూట్స్ పెట్టుకొని వచ్చేస్తారు, అక్కడ స్నానం చేసి ఫ్రూట్స్ తినేసి ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడమే మనం. ఇదేంటి 2 రోడ్లు ఉన్నాయి, అయ్యో దెబ్బ అయిపోయిందే. చూడరా బాబు, చూడండి, ఇక్కడ నుండి మనం ఎలా ఎంటర్ అయితే పక్కన చెరువులా ఉంటుంది, ఆ చెరువు చూసుకోండి. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మీకు ఆన్లైన్లో చూపించేస్తుందిలేండి. నేను చెప్పినా సరే, అంటే మీకు ఒక క్లారిటీ, ఒకవేళ సిగ్నల్ లేకపోయినా సరే కొద్దిగా ఉపయోగపడుతుందని. కాకరాపల్లి ఊరు దగ్గర నుండి లెఫ్ట్ సైడ్ అనమాట. ఇలాగ ఒక 20 km అయితే ఉంటుందంట, అక్కడ పిల్లలు చెప్తున్నారు. ఆన్లైన్లో కూడా చూసాంలేండి. మన వాళ్ళు ఫ్రూట్స్ పెట్టుకొని వచ్చేస్తారు, అక్కడ స్నానం చేసి ఫ్రూట్స్ తినేసి ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడమే మనం. ఇదేంటి 2 రోడ్లు ఉన్నాయి, అయ్యో దెబ్బ అయిపోయిందే. చూడరా బాబు, మనం ఇక్కడికి వచ్చి 2 రూట్లు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయిపోయాం. ఎలా వెళ్దాం అనుకున్నాం, కానీ ఎలాగంట రూటు లెఫ్ట్కే. మనకు ఒక షేక్ ఇమామ్ చెప్పాడు. ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే అనుకుంటున్నాను, మరి చూద్దాం. ఇలాంటి రూట్లో చాలా స్లోగా వెళ్ళాలండి, ఎందుకంటే ఎప్పుడు ఎవడో ఎలా వస్తాడో తెలియదు. సడన్గా ఎలా ఉంటాయి, మనం కానీ స్లో అవ్వకపోయామంటే అలా చెరువులోకి వెళ్ళి ఈత కొట్టుకొని అలాగా సరుగుడు వెళ్ళిపోవడమే. ఏం చేయలేం, కొద్దిగా ఫాస్ట్గా వస్తే ఏం చేయలేం. ఇంకంతే, మనం ఏం చేసేదంటే ఈత కొట్టడం అంటే చేయగలం ఫాస్ట్గా వచ్చామంటే. స్లోగా వెళ్ళాం అనుకోండి రోడ్డు మీద వెళ్తాం, ఫాస్ట్గా వెళ్ళాం అనుకో ఇలా ఈత కొట్టుకుంటా అలా వెళ్ళిపోవడం అడ్డదామంట. లొకేషన్ అయితే బాగుంది, నేడ పెద్ద చెరువు. సూపర్గా ఉంది కదా. ఎందుకండి ఎక్కడికి వచ్చాం దాటుకొని, బాగుంది.
ఇప్పుడు ఈ వాటరే కొండల మించి పారుతుంది. నా కొండల మించి వచ్చింది ఇలా ఉంది సరుగుడు వాటర్ ఫాల్స్. ఈ వాటర్లో ఉంది అది దీని. లేకపోతే ఇది తాండవ వాటర్ ఏమో తెలియదు మనకి. కానీ లొకేషన్ అయితే బాగుంది. ఇక్కడ నుంచి అలా వెళ్ళిపోవడం మనం ఆ బ్రిడ్జ్ దాటితే మనకు ఒక ఊరైతే తగిలింది. ఆ ఊరిలో నుంచి మనం ఇప్పుడు అల్లిపూడి గ్రామం అంటే అక్కడ నుండి మనం ఇలా లెఫ్ట్కి వెళ్ళాలి. ఈ షాప్ చూడండి, ఈ షాప్ ఎదుర్కొంటూ ఉన్న దారిలోకి ఎంటర్ అవ్వాలన్నమాట. లెఫ్ట్కే. ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారులేండి, ఏం డౌట్ అవసరం లేదు. లెఫ్ట్కి తిరిగి స్ట్రైట్. నేను ఒకవేళ మీకు రూట్స్ చెప్పినా అర్థం కాదు, మ్యాప్స్లో చూసుకోవడం బెటర్ మీరు, ఎందుకంటే మాకే అర్థం కావట్లేదు. మీకేం చెప్తాం. డేటా అత్మాను ఇద్దరా తోస్తే గట్టిగా ఉంటుంది, మళ్ళీ అవతల వచ్చేస్తుంది మన పక్క. ఈరోజు శ్రీరామనవమి, భోజనాలు పెడుతున్నారు ఇక్కడ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మనకి రోడ్లు అయితే మాత్రం చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి, చాలా జాగ్రత్తగా చూసుకొని రావాలన్నమాట. లేకపోతే మాత్రం అలా వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్తాం తెలియదు. ఇదిరా బాబు, ఆడాడు ఇది రాడు ఎలా ఆడుతున్నాడు బాబు. భయమేంద్ర బాబు ఒకసారి నేను అలా అనుకున్నాను. సూపర్ లొకేషన్. ఆడెవడో మామూలుగా ఎవడి వరకు బాగా ఉన్నాడు, తిప్పుకుని పారిపోతున్నాడు బాబోయ్. ఓకే, ఇంకా లొకేషన్ అయితే చూడండి చాలా బాగుంది. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. తీసేయడం, అద్దం తీసేయడం కంప్లీట్ అయిపోయింది అన్నమాట సక్సెస్ఫుల్లీ. మనకి సిరాకు అసలు. బాగుంది లొకేషన్ అయితే బాగుంది. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుంది అనమాట. మన వాళ్ళు అయితే ఇంకా ఇక్కడే తినేస్తున్నారు. అప్పుడే ఆకలిస్తుంది ఏంటి, ఎక్కడ తినేసాక ఇంకా అక్కడ తినేయాలా తెలిసి. ఓకే, మనం ఇదేంటి కనకదుర్గ తల్లి గుడి ఎదుర్కొంటూ ఉన్న రూట్లోంచి వెళ్ళాలి మనం. నేను అలా చెప్తున్నాను ఏటో నాకేం అర్థం కావట్లేదు అసలు ఆ రూట్. వా వా చమ్మచింత రోడ్ అంట. చమ్మచింత రోడ్ నుండి లెఫ్ట్ అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మళ్ళీ మనం తాండవ అలా వెళ్ళిపోవచ్చులా ఉంది. తాండవ రూట్ అది. ఇలాగా చమ్మచింత నుండి లెఫ్ట్కి కొండ పెద్ద కొండ. ఓకే, చమ్మచింత రోడ్డు దగ్గర నుంచి లెఫ్ట్ తిరిగి కొద్దిగా లోపలికి వచ్చేటప్పటికి మీకు సిగ్నల్ అయితే కట్ అయిపోద్ది. సిగ్నల్ అస్సలు ఉండదు. దాని ఆ రూట్లో కృష్ణాపురం అనే ఊరు ఉంటుంది. కృష్ణాపురం ఊరు దాటగానే మనకి ఇగో లొకేషన్ అయితే ఇది. నిజంగా ముందు దారకొండ వెళ్ళాను. దారకొండ లొకేషన్ కూడా సూపర్ ఉంటుంది, ఫుల్ ఘాట్ రోడ్స్. లొకేషన్ చూడండి, పెద్ద కొండలు చాలా దగ్గరకు వస్తాం. చూడండి ఫ్రంట్ మొత్తం కొండలే చుట్టూరు, చాలా బాగుంది.
రోడ్లు కూడా సూపర్ ఉంటాయి, మీకు ఎక్కడ ఇబ్బంది పడే అవసరం లేదు. లొకేషన్ అయితే క్లియర్గా ఎంత పెద్ద కొండలో, మీరు మన పక్కన కొండ. లొకేషన్ కోసం అయితే ఇంకా ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు, ఇంకా మాటలు ఉండవు. చాలా బాగుంటుంది. అచ్చంపేట విలేజ్ అంటే ఇది. ఏమన్నా తీసుకోవాలంటే ఇవే ఫస్ట్ షాప్స్ అనమాట. ఇంకా పైన అయితే ఇంకా షాపులు గట్రా ఉండవు. మరి ఒకవేళ వాటర్ బాటిల్ అయినా తీసుకుంటే ఇక్కడే తీసుకోవాలా, ఇంక పైన షాపులే ఉండవు. ఇక్కడ నుంచి మనం ఏదో తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవచ్చు. ఈరోజు సంతలా ఉంది, బాగుంది. అలా లైట్ కొనాలి వెళ్ళేటప్పుడు, గుర్తు చేయి. అది తలకెట్టుకుండేది. బాగుందండి సంత. ఈరోజు ఏ వారం? ఈరోజు శ్రీరామనవమి, శుక్రవారం సెలవు. ఓకే ఓకే. గిరిజనులే బాబోయ్. పోర్క్ ఘాటి ఘాటి ఘాట్ రోడ్, చిన్న ఘాటి. ఏ వెహికల్స్ ఉన్నాయండి, ఈరోజు కూడా వచ్చినట్టున్నారు ఎవరో. చిన్న ఆఫ్ రోడింగ్. కార్లు గట్రా మ్యాక్సిమం నాకు కిందకే దిగిపోతాయి, కానీ ఎక్కేటప్పుడే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కొద్దిగా చూసుకొని వచ్చేవాళ్ళు కంటిన్యూ అవ్వండి. బండ్లు అయితే ఓకే, కార్లు టైర్లు స్లిప్ అయిపోతాయి. అందుకు ఫ్రెండ్స్ ఎవరో పార్టీ. చూసుకొని బండ్ల మీద వచ్చేటప్పుడు చెట్లు కొమ్మలు కడతా వెళ్తాయి. ఈరోజు కూడా జనాలు వచ్చారు. బాగుంటుంది లొకేషన్ అయితే, తప్పకుండా రండి. ఈ దగ్గర లొకేషన్లోకి వస్తే మాత్రం వండుకోవడానికి ఉంటాయి, తినడానికి మనం ఏమన్నా వండుకోవడానికి తెచ్చుకున్నా సరే ఇక్కడ వండుకోవచ్చు. తెచ్చేసుకున్నా వండుకొని ఏం పర్లేదు, కానీ బాగుంటుంది. వెళ్ళిపోద్ది అక్కడ వరకు, కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. లొకేషన్ అయితే బాగుంటుందండి, ఎందుకంటే ముందు ఆల్రెడీ నేను వచ్చాను. ఫైనల్గా అయితే మనం దగ్గరికి వస్తాం. బండ్ల దగ్గర వరకు వచ్చేస్తే, కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని తేవాలి. ఓకే, ఎక్కడైతే పెట్టేసుకోవచ్చో చూసారు కదా. ఇక్కడ వరకు అయితే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడి నుంచి అయితే మాత్రం నడిచి వెళ్ళాలి. ఆఫ్ రోడ్ రైడర్ కూడా వస్తే ఓకే, మనం అయితే వస్తాం. దోమలు
ఫుల్ దోమలు ఉన్నాయి ఇక్కడ. లొకేషన్ అయితే మాత్రం సూపర్ ఉంది. తుని దగ్గరికి వస్తే మాత్రం ఎవరో మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. జారిపోతాయి, ఎందుకు వెళ్ళిపోవచ్చు. మీరు ఇది వచ్చేటప్పుడు మాత్రం చూసుకోకపోతే మాత్రం జారిపోతాయి. జాగ్రత్త నడాల. గృహ మరి జాగ్రత్త బాబు. ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే మాత్రం అబ్బా సూపర్ అండి లొకేషన్. ఫుల్గా స్నానం చేసి అయితే మనం మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే అయిపోతున్నాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మంచి లొకేషన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఉంటాను, బాయ్.